నిర్మల్ జిల్లా ఎంబీ మండలం కొరకతండ ప్రజలతో పాటు నేను ఉప సర్పంచ్ జనార్దన్ని. సో మాకు మెయిన్ సమస్య అనేది మాకు 3 ఫేజ్ అనేది లేదు. సో మా విలేజ్ అక్కడ స్థాపించబడి ఒక 70 సంవత్సరాలు అయిపోయింది సార్. కానీ ఇప్పటివరకు మాకు 3 ఫేజ్ అనేది లేదు. సో మేము ఏదన్నా ఉన్న పంట 2-3 పంటలు పండించుకోలేకపోతున్నాము. జస్ట్ కేవలం వర్షాధార పంట మీదనే ఆధారపడి ఉన్నది మా బతుకులు. సో మేము ఒకవేళ మాకు 3 ఫేజ్ ఉంటే మా బతుకులు ఏమన్నా మారే ఛాన్సెస్ ఉన్నాయి కావచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ 70 సంవత్సరాలు అయిపోయింది, కానీ మాకు కరెంట్ లేకపోవడం వల్ల మా ఫ్యామిలీస్ కానీ డెవలప్ కావడం కానీ మా విలేజెస్ కూడా మొత్తం అక్కడ ఉన్నది ట్రైబల్ పీపులే కాబట్టి సో మాకు 3 ఫేజ్ కరెంట్ వస్తే మేము ఎంతో కొంత 3 పంటలు పండించి కానీ అదే విధంగా డెవలప్ అవుదామని మేము అనుకుంటున్నాం. సో ఇంతకుముందు మాకు కరెంట్ రాలేదంటే అది 3 ఫేజ్ కరెంట్ కూడా వచ్చింది. సో వచ్చిందని మా వ్యవసాయ చేనులలో ఆల్రెడీ పోల్స్ ప్రతి వాటికి వైర్లు కూడా ఉంచడం జరిగింది. కాకపోతే మాకు సబ్స్టేషన్ నుంచి వచ్చే మెయిన్ కరెంటు రావడం వల్ల అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అడ్డుపడి ఆ కరెంట్ని అక్కడే ఆపేశారు. సో అప్పటి నుంచి మాకు మా విలేజ్లో వచ్చిన ట్రాన్స్ఫార్మర్లు కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ అన్నీ రిటర్న్ తీసుకెళ్ళడం జరిగింది. సో అప్పటి నుంచి దాదాపు మేము 3-4 ఇయర్స్గా ఇట్లా ట్రై చేస్తూనే ఉన్నాము. ఆఫీసుల చుట్టూ తిరగడం కానీ అట్లా తిరుగుతున్నా కానీ మాకు ఇలాంటి వాళ్ళు హామీ ఇస్తున్నారు. ఒక ఎలక్షన్లో కూడా హామీలు ఇస్తున్నారు, మేము చేస్తాం, మీకు 3 ఫేజ్ చేస్తాం, రోడ్డు తీస్తామని చెప్తున్నారు. కాకపోతే ఎవరు చేసేది లేదు. సో అప్పటి నుంచి మేము 2 విలేజ్లకు మేము కోరకంటి తండ జీపీలో 3 విలేజ్లు ఉన్నాయండి. కోరకంటి తండ, కోరకంటి గూడెము, సూర్యాగూడెం అని. సో ఇక్కడ దాదాపు 130 ఫ్యామిలీలు బతుకుతున్నాయి. మాకు కరెంటు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల మేము ఇంకో పంట పండించుకోలేకపోతున్నాం. ఈ సంవత్సరం అనావృష్టి అనేది జరిగింది, వర్షాలు ఎక్కువ పడడం వల్ల పంట సరిగా పండలేదు. సో ఇలాంటి సమయంలో మేము ఇంకో పంట వేసుకుంటే దాని ద్వారా ఏదో కొంత ఆర్థికంగా దిగుబడి వస్తే దాంతో ఆర్థికంగా ఏదైనా ఫ్యామిలీకి గడుపుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఒకటే పంట ఉండడం వల్ల చాలా నష్టపోయినాము. ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు మేము అనేది మా సమస్య చాలా చోట్ల చెప్పుకున్నాం. ఇంతకుముందు పార్వకి సార్ ఉన్నప్పుడు కూడా చెప్పినాము. సో అప్పుడు సమస్య తీరలేదు. సో ఇప్పుడు మేడం కొంచెం మంచి పని చేస్తుందని మేము తెలుసుకున్నాము. సో మాలాంటి పీపుల్కి కొంచెం హెల్ప్ చేస్తుందని మేము కూడా మా సమస్య మేడం చెప్పుకోవడానికి వచ్చాము. మేడం కూడా సమస్య అనేది వినతి పత్రం తీసుకున్నది. దానికి డిఎల్సీ మీటింగ్లో డిస్కషన్ చేసి మీకు కొంచెం ఏదో కొంచెం న్యాయం జరిగేటట్టు చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది సార్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.